జామ మొక్కకి లిక్విడ్ ఇద్దాము. ఫస్ట్ పెసరపిండితో లిక్విడ్ ఇద్దాము. పెసరపిండి చాలా బలం అండి మొక్కలకి. చెప్పాను కదండి, ఏ పిండి అయినా కానీ పిండ్లు మాత్రం చాలా బలము మొక్కలకి. పూత పిందె ఫాస్ట్గా వచ్చేస్తుందండి. ఇలా పిండులతో లిక్విడ్ ఇచ్చినా కానీ డైరెక్ట్గా పిండి ఇచ్చినా కానీ మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. పూత పిందె కూడా ఫాస్ట్గా వచ్చేస్తుందండి. ఇవి టీ డికాషను, ఇవి కూడా ఇచ్చేస్తున్నాను జామ మొక్కకి. మనము ఏది వేస్ట్ చేయకూడదండి. మన ఇంట్లో ఏవి మిగిలిపోయినా కానీ మన మొక్కలకి ఇవ్వచ్చు. అవి మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరిగి పూత పిందె బాగొస్తుంది. తర్వాత మనం తినడానికి పండ్లు కూడా వస్తాయండి. అందుకని ఏవి పడేయకుండా మీరు కూడా మీ మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేయండి. రైస్ వాటర్తో మల్లె మొక్కకి ఫర్టిలైజర్ ఇద్దాము. రైస్ వాటర్లో మంచి పోషకాలు ఉంటాయి. ఈ రైస్ వాటర్ని 2-3 రోజులు పులవబెట్టాలి. పులవబెట్టడం వలన ఎక్కువ పోషకాలు ఉంటాయండి రైస్ వాటర్లో. అందుకని 2-3 రోజులు పులవబెట్టాలి. పులిసిన వాటర్లో మంచి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు అందడం వలన మల్లె మొక్క ఎక్కువ పూలు పూస్తుంది. మల్లె మొక్క కూడా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇప్పుడు నేను చూపించిన ఫర్టిలైజర్ కానీ లిక్విడ్ కానీ మనం అన్నీ పడేసేవేనండి. అలాంటిది మనం పడేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. రైస్ వాటర్ కానీ ఎగ్ షెల్స్ కానీ వీటికి ఒక్క పైసా కూడా మనం ఖర్చు చేయని అవసరం లేదండి. రోజు మన ఇంట్లో వస్తూనే ఉంటాయి. అవి మనం పడేయకుండా మన మొక్కలకి ఇస్తే చాలు. మన మొక్కలు ఆరోగ్యంగా పెరగటమే కాకుండా మొక్క నిండా మొగ్గలు పూలు విపరీతంగా వస్తాయి. పూలు మొక్క నిండా ఉంటే చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఏ మొక్క అయినా కానీ చూడండి. ఇంకా లిక్విడ్ ఇచ్చేద్దాము. ఈ రైస్ వాటర్ని పులవబెడితే ఎక్కువ పోషకాలు ఉంటాయండి. చాలా ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఇచ్చినా కానీ పోషకాలు ఉంటాయండి. కానీ పులిసిన రైస్ వాటర్లో మాత్రం ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందువలన నేను ఎక్కువ పులవబెడతానండి. పులవబెట్టి మొక్కలకి ఇస్తాను. ఇలా ఇవ్వడం వలన ఎక్కువ పోషకాలు అంది మల్లె మొక్క హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది. మొక్క నిండా మొగ్గలు పువ్వులతో కలకల్లాడుతుంది. మనకి ఎక్కువ మల్లెపూలను ఇస్తుంది.